శ్రీ గురుభ్యో నమ. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం గ్రహయోగాల్లో భాగంగా శుక్రుడు ప్రసాదించే మరొక యోగాన్ని చూద్దాం. ఇది యోగము అనే దానికంటే కూడా ద్వాదశ స్థాన శుక్రయోగం అని చెప్పవచ్చు. అంటే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి యోగం అని చెప్పవచ్చు అన్నమాట. సాధారణంగా ఏ గ్రహమైనా 12వ స్థానంలో ఉన్నప్పుడు అది మనకు నష్టాల్ని ఇస్తుంది. కాకపోతే ఇక్కడ శుక్రుడు విరుద్ధంగా శుభ ఫలితాలను ఇస్తాడనమాట. అంటే అపరిమితమైనటువంటి శయ్యాసుఖాన్ని, అలాగే విదేశీ ప్రయాణాల్ని, విలాసవంతమైన జీవితాన్ని, లగ్జరీ జీవితాన్ని ఇస్తాడు. వాటి కోసం వీళ్ళు ఎక్కువగా ఖర్చు చేస్తారనమాట. అంటే అనేక రకాల భోగభాగ్యాలు వీళ్ళు ఈ 12వ స్థానంలో శుక్రుడు ఉన్నప్పుడు అనుభవిస్తారనమాట. కాబట్టి ఈ శుక్రుడికి 12వ స్థానం అనేది చెప్పాలంటే కొంత శుభంగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే మనమందరం కూడా సుఖాన్ని కోరుకుంటాం కాబట్టి శుక్రుడు గనక 12వ స్థానంలో గనక ఉంటే మనకు జనరల్గా అన్నీ మంచి జరుగుతుందన్నమాట. దాన్ని మనం ఉదాహరణగా చూద్దాం. వ్యయ శుక్రయోగము అంటే శుక్రుడు ద్వాదశంలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుందన్నమాట. మామూలుగా శుక్రుడు ఈ స్థానంలో కానీ, ఈ స్థానంలో కానీ, ఈ స్థానం ఈ విధంగా ఎక్కడున్నా కూడా అది మనకు ఈ విధంగా లగ్నాత్తు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఇది ఈ విధంగా ఉన్నప్పుడు పనిచేస్తుంది. అలాగే మేష లగ్నమైనప్పుడు ఇక్కడ వ్యయంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ పనిచేస్తుంది. మిథున లగ్నంలో ఉన్నప్పుడు ఇక్కడ పనిచేస్తుంది అనమాట. అంటే జనరల్గా ఎక్కడైనా వ్యయంలో గనక శుక్రుడు ఉంటే అప్పుడు వీళ్ళు ముఖ్యంగా భోగభాగ్యాలు అనుభవిస్తారు, లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. అయితే ఈ శుక్రుడికి ముఖ్యంగా పాపగ్రహ దృష్టి ఉండటం, అంటే ఇప్పుడు మీనంలో శుక్రుడు ఉన్నప్పుడు మకర నుంచి విశేష దృష్టితో శని కానీ లేదా కుజుడు కానీ చూడటము, లేదా కలిసి ఉండటం, శని కుజులు ఈ విధంగా కలిసి ఉండటం, ఈ విధంగా ఉండకూడదు. ఇదే రకంగా ఏ స్థానాల్లో ఉంటారో ఆ స్థానాల్లో ఉన్నప్పుడు ఆ విధంగా కలిసి లేకుండా ఒంటరిగా గనక శుక్రుడు గనక వ్యయస్థానంలో ఉన్నప్పుడు మనకు ఆ ద్వాదశంలో శుక్రుడు ఉండటం వల్ల మంచి యోగంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా శుక్ర మహాదశలో వాళ్ళు మంచి లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తారు. ఇది ఈ ద్వాదశ అంటే వ్యయంలో శుక్రుడు ఉన్నప్పుడు ఏర్పడేటువంటి యోగం అన్నమాట. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.